ఈ సినిమా కేసీఆర్ గారి దాన్ని ఒక్కసారిని కల్పిస్తే బాగుందని అనుకున్న నన్ను నా పాట స్వరగతులు స్వరజతులు పల్లవించిన నేల గద్దర్ గారు రాసి గోరెటెంకట రాసి గారి పాట నన్ను కేసీఆర్ గారు పక్కన కూర్చోబెట్టి 2 గంటలు ఎప్పుడు కలిసిండ్రు? ఎప్పుడు ఒకసారి నేను ఫోటో చూసిన. కలిసింది ఎప్పుడు? పాట రిలీజ్ ఆయన చేశారు. కేసీఆర్ సాంగ్ రిలీజ్. ఏమన్నాడు కేసీఆర్? ఏంది నా పేరు మీద సినిమా తీసుకున్నాడా? చెప్పానికి కథ ఏంటని అడిగాడు. కథ ఆయన సినిమా చూపిస్తాను చెప్పాను కదా, మీకు నేను సినిమా చూపిస్తాను, టైం ఇస్తాను అన్న. తప్పకుండా సినిమా. ఆయన సినీ ప్రేక్షకుడు, కళాకారులు అంటే చాలా అద్భుతమైన గౌరవం ఉన్న వ్యక్తి, పుస్తకాలు చదువుతూ ఉంటాడు, విజ్ఞానం అన్నీ ఉన్న వ్యక్తి. ఆయన 100 పుస్తకాల గ్రంథాలయ గని. ఆయన అంత కూర్చుంటే ఆ మార్పులు, వరకవి సిద్ధప్ప అప్ప ఆ పదాలేవి, కొంతమందిని చాణక్య గోపురాధామాలు, చాణక్యుడు కాదు ఇంతకుముందు కాకతీయుల కన్నా ముందు చాణక్యులు ఉండేవాళ్ళు మన దగ్గర. కాకతీయులు వెళ్ళినటువంటి చాణక్యుల గోపురం అది పెట్టండి అని, అది నా వయసు ఎంత, నేనెంత, ఆయనే చేశారు. కేసీఆర్ గారు చేశారు.